హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు క్రిస్మస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట. సో లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, మేమందరం కూడా పూరి వచ్చామండి. ఇప్పుడైతే ఈవినింగ్ 5 o'clock అవుతుందన్నమాట. మేమైతే దర్శనంకి అయితే వచ్చామన్నమాట. సో బేసిక్గా మనకి పూరిలో స్వామివారి దర్శనంకి అంటే దర్శనం కోసం ప్రత్యేకించి వేరేగా టికెట్స్ ఏంటి తీసుకోక్కర్లేదు. సో మనందరికీ తెలిసిందే కదా. మీరు కూడా ఎప్పుడైనా పూరి విజిట్ చేసి ఉంటే తప్పకుండా కింద కమెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే చెప్పాను కదా సాయంత్రం, అండ్ ఇక్కడ ఈ జనాలందరూ చూస్తున్నారు కదా, ఏంటంటే చందన్ జాతర రాబోతున్నది. అండ్ మేము పూరి వెళ్ళింది 26th and 27th May అండి. కాబట్టి అప్పుడైతే చందన్ జాతర రాబోతున్నది. ఇలాగా స్వామివారికి పల్లకీలో ఇలా ఊరేగిస్తూ భక్తులందరూ కూడా పాటలు పాడుతూ బోల్డ్ అంతమంది జనాలండి. యాక్చువల్గా మన కెమెరాలో అయితే చాలా తక్కువ క్యాప్చర్ అయిందనమాట. సో ఇక్కడైతే మనకి మెయిన్ జంక్షన్ దగ్గర ఆటో అయితే ఆపేస్తారండి. సో అక్కడి నుంచి మరో పావు గంట సేపు నడిస్తే మనం దర్శనంకి అయితే ముందుకు వెళ్తాం అనమాట. సో ఇదంతా కూడాను గ్రాండ్ రోడ్ అనమాట. ఇక్కడైతే బోల్డ్ అన్ని హోటల్స్ ఇవన్నీ ఉన్నాయండి. అయితే మేము 1 month బిఫోర్ నుంచి ట్రై చేస్తున్నాం రూమ్ కోసం, కానీ మాకైతే అస్సలు దొరకలేదు. మరి ఇంకెంత ముందు నుంచి ట్రై చేస్తే దొరుకుతుంది అనేది కూడా అంత ఐడియా కూడా లేదు. అంటే రెగ్యులర్గా వెళ్తున్న వాళ్ళకి మేబీ ఏమైనా ఐడియా ఉండొచ్చు అనమాట. సో కట్ చేస్తే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా, దెన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఈ క్యూ లైన్ అంతా కూడాను లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అవి ఏంటి లేకుండే, ఇప్పుడైతే కొత్తగా పెట్టారనమాట. సో మాకు దర్శనంకి దాదాపుగా 2:30 నుంచి 3 గంటల టైం అయితే పట్టిందండి. సో చాలా పెద్ద వర్షం పడింది, మేమైతే ఫుల్గా తడిసిపోయాం. కానీ దర్శనం మటుకు చాలా చక్కగా జరిగింది. అండ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, రోడ్ అంతా కూడాను తడిసిపోయి ఉంది. అండ్ మందిరం అలాగే రూమ్స్ అంతా కూడా ఆ నీళ్ళలో రిఫ్లెక్ట్ అయ్యి చాలా మెరిసిపోతుంది కదా, చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇక్కడి నుంచి మా ప్లానింగ్ ఏంటంటే ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళొద్దాం అని చెప్పేసి ఉండాలన్నమాట. అంటే అవుతుందో లేదో కూడా మాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే చెప్పాను కదా సైక్లోన్ అలర్ట్తో వర్షం అయితే ఆరారలా పడుతూనే ఉన్నది. అండ్ నాకైతే కొంత స్ట్రీట్ షాపింగ్ చేయడానికి ఉండాలన్నమాట. లైక్ ఎలాగంటే మనకి పూరి అంటే ఫేమస్ ఏంటో తెలుసు కదా మన అందరికీ, కాజాలు అలాగే ఒత్తులు కూడా. అండ్ నేనైతే కొంచెం దేవుడి గదిలోకి ఇలాగ పూసల దండలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో అలాగే తడి బట్టలతోటే మేము ఇలా చిన్నగా షాపింగ్ చేస్తాం, కానీ బీచ్ దగ్గరికి అయితే అసలు వెళ్ళలేదండి. మెయిన్ రీజన్ ఏంటంటే వర్షమే. సో ఇంకా ఇప్పుడే దాదాపుగా టైం అయితే 9 అయిపోతున్నది అనమాట. మరి బీచ్ దగ్గరికి లేదు, షాపింగ్ కూడా పెద్దగా ఏంటి చేయలేదన్నమాట. Mau kau kau dari pani, terus 70. Kile itu. Kesal dia kerja nak di situ. Tak regla. Tak ada dulu. Ya pernah lah. సో చూసారు కదండి, దాదాపుగా 9:30 దాటిపోతున్నా కూడా పూరి అంటే రోడ్ అంతా కూడాను చాలా కళగా ఉన్నది జనాలతోటి. సో నేనైతే మెయిన్గా ఒక వస్తువు అయితే వెతుకుతూ ఉండేనండి. ఏంటి అని అంటే స్వామివారి కిరీటాలు వెతుకుతూ ఉండాలన్నమాట. సో అది పూరిలోనే నాకు దొరికింది. ఇంతకు ముందర ఎక్కడ వెతికినా కూడా నాకైతే దొరకలేదన్నమాట. సో అవైతే చిన్నగా షాపింగ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ చూడండి, రథయాత్ర కోసం రథాలు అయితే ఆల్మోస్ట్ తయారీ అయిపోయాయి అనమాట. నేనైతే ఒక చిన్న మొక్క అడిగాను, కర్ర మొక్క అడిగాను అనమాట. ఎందుకో తెలుసా, మనకి నేను ఎలాగో
ఎలాగో రథయాత్ర టైంకి అస్సలు వెళ్ళానండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ టీవీలోనే చూస్తుంటాను. ఆవు గింజ వేయడానికి కూడా మనకి అంటే ప్లేస్ ఉండదు. కాబట్టి నేను ఇంట్లోనే దండం పెట్టేసుకుంటుంటాను. సో స్వామివారి రథం ముట్టుకుంటే చాలా పుణ్యం, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఒక చిన్న కర్ర మొక్క అడుగుతాను. సో ఇంట్లో మన పూజా మందిర్లో కానీ లేకపోతే బీరువాలో కానీ నేను పెడుతూ ఉంటాను అనమాట. సో గ్రాండ్ రోడ్ అంతా కూడా మేము అలా కొంచెం నడుచుకుంటూనే వ్యూ అంతా చూసుకుంటూ ఇలాగ వచ్చేసాం అనమాట. పూరి కనుక మీరు వెళ్ళారంటే మస్ట్ మిల్క్ స్వీట్ అయితే బై చేయండి, చాలా బాగుంటాయి అనమాట. సో నేనైతే కొనేసాను. అండ్ ఇది వన్ ఫైన్ మార్నింగ్ అండి, 27th May. అండ్ ఈరోజు ఏంటో తెలుసా, చాలా స్పెషల్ డే నా కోసం అయితే. ఏంటంటే మా మ్యారేజ్ డే, అది కూడా 20th anniversary అనమాట. సో చెప్పాను కదా, మేము ఉంటుంది నీలాద్రి బీచ్ దగ్గర. ఈ బీచ్ దగ్గర అస్సలు జనాలు ఉండరండి. అండ్ మా రూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ మనకు ఉన్నది. సో మీకు ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉండకూడదు, హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇలాంటి ప్లేస్లో మస్ట్ మీరు స్టే చేయొచ్చు. అండ్ కొన్ని రైడ్స్ కూడా ఇవన్నీ ఉన్నాయండి. అండ్ మనకి ఏంటంటే గోల్డెన్ బీచ్ దగ్గర కూడా చాలా జనాలు ఉంటారు, దీనికి 100 రెట్లు ఎక్కువ ఉంటారనమాట. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉన్నది. సో రైడ్స్ వచ్చేసరికి per personకి 50 రూపీస్ అండి. సో అవైతే నేను అంటే రైడ్ ఏంటి చేయలేదు, నాకు చాలా భయం అండి. అంటే చూడడానికి ఇష్టం బట్ ఎక్కడానికి కాదు. సో ఏంటంటే మ్యారేజ్ డే అని చెప్పాను కదా, లాస్ట్ 19 yearsలోన ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో ఇలా జరుపుకుంటాం స్పెషల్గా అని చెప్పేసి అనుకోలేదు. నార్మల్గా ఇంట్లోనే జరిపేసుకునేవారం. కానీ ఈసారి అయితే స్వామివారి దయో ఏంటో చాలా మంచిగా జరిగింది. మరి ఈ డ్రెస్ వచ్చేసరికి కొత్త డ్రెస్ అండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 575 రూపీస్ అనమాట. చీఫ్ అండ్ బెస్ట్ అనిపించింది, చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను సన్ రైజ్ చూద్దాం అని చెప్పేసి వచ్చేసానండి. కానీ అస్సలు కుదరలేదు, మబ్బుగా ఉండాలి కాబట్టి సన్ రైజ్ అస్సలు కుదరలేదనమాట చూడడం. సో ఏంటంటే మేము 8 o'clock కల్లా రూమ్ అనేది వేకెంట్ చేసేయాలండి. కాబట్టి దగ్గరలోనే కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొన్ని పర్ల్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి, సెల్స్ కూడా అమ్ముతున్నారు. మనం చిన్నగా షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. నేను 2 పూసల దండలు అయితే తీసుకున్నాను అనమాట మా పూజా మందిరంకి. సో ఇక్కడ బీచ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా అంటే మనస్ఫూర్తిగా ఉండలేదు అనిపించింది అనమాట. సో మా వారు అన్నారనమాట, పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళేసి రూమ్ వేకెంట్ చేసేసి మళ్ళీ మనం గోల్డెన్ బీచ్ దగ్గరికి వెళ్దాం, ఎలాగో స్టేషన్ వెళ్ళడానికి టైం ఉంది అని చెప్పేసి అన్నారనమాట. సో అక్కడే ఆన్ ద వేలోనే మనకి టిఫిన్ కూడా దొరికేసింది. ఒక్కొక్కసారి మనం స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుండాలండి, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. పెద్ద పెద్ద హోటల్స్లోనే వెళ్ళాలి అని చెప్పేసి అలా లేదు. సో మేము కూడా అదే ఫాలో అయిపోతాం అనమాట. టైంకి ఏది దొరికింది అని అంటే టేస్టీగా ఉన్నదంటే శుభ్రంగా లాగించేయడమే. సో ఇక్కడ రూమ్ అనేది మేము వేకెంట్ చేసేసాం. అండ్ ఇక్కడైతే గోల్డెన్ బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అండ్ మా ట్రైన్ వచ్చేసరికి 11 గంటలకండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం నేను టోటో కూడా ఎక్కానండి, ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు బీచ్లో స్నానం చేయడానికి బోల్డమైన జనం అండ్ గెట్లు కూడా ఫుల్గా అయిపోయాయన్నమాట. మేమైతే చూస్తున్నాం ఎక్కడ కొంచెం ఖాళీగా ఉన్నది అని అంటే అక్కడైతే అమ్మకి కాసేపు కూర్చోబెట్టాలనుకున్నాం. అండ్ ఫస్ట్ అయితే అమ్మకి కొంచెం బీచ్లోకి అయితే తీసుకొచ్చేసాను. నిన్న అసలు వెళ్ళలేదు కదా, అమ్మ సంగతి ఏంటంటే కొంచెం నీళ్లు తీసుకొని తల మీద జల్లేసుకుంటుంది అంతేనా. అప్పటికి చాలా భయపడిపోతున్నది. సో నేను ఉన్నానులే అని చెప్పేసి తనకైతే దగ్గరుండే తీసుకొని వెళ్ళాను. లైక్ చిన్న పిల్లల్లాగే తనైతే చాలా భయపడిపోయింది అనమాట. అండ్ అక్కడి నుంచి అమ్మ దగ్గర అయితే మా లగేజ్ అంతా కూడా అక్కడ ఉంచేసి మేమైతే చాలాసేపు ఒక 1 hour వరకు మేమైతే అక్కడ ఉన్నాం అనమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం షాపింగ్ చేద్దామని అంటే అసలు మరి ఓపిక అనిపించలేదు, హ్యూమిడిటీ చాలానే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టామండి. సో అదేంటంటే అరగంట ముందర మాకు వచ్చేస్తుంది ఫుడ్ అనేది అనుకుని వాళ్ళు అన్నారనమాట. సో ఏంటంటే స్టేషన్కి మనం ఇన్ టైంకి అంటే ముందర వెళ్ళాలి, లేకపోతే ఫుడ్ అనేది మిస్ అయిపోతే మనకి మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో ఏంటో అది కూడా మనకు టెన్షన్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ వంట దగ్గర అయితే ఒక టెడ్డీ బేర్ అంటించారనమాట. అది ఎందుకు అంటించారో నాకైతే తెలియదు, కానీ భలేగా ఉన్నది. మీకు ఒకళ్ళు తెలిసి ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా వంట రెడీ చేసారా, చేసి ఉంటే ఒకసారి తెలియపరచండి. సో ఇక్కడ చూస్తున్నాను చుట్టుపక్కల కూడా బోల్డ్ అన్ని హోటల్స్ ఉన్నాయండి, కానీ రూమ్ అనేది అస్సలు దొరకలేదనమాట. కానీ దొరికి ఉంటే మటుకు ఎదురుకుండా మనకి గోల్డెన్ బీచ్ అంటే అదృష్టమే, ఇక్కడ రూమ్ దొరికితే మటుకు అదృష్టమే. సో కట్ చేస్తే అండ్ మేమైతే
దాదాపుగా స్టార్ట్ అయితే అయిపోతున్నామండి. కానీ వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు. మళ్ళీ ఎప్పుడొస్తాం ఏంటో. ఆ తర్వాత ఈ బీచ్ అంటే అసలు ఎవరికైనా చిన్నపిల్లలే కాదు, మనకే కాదు అసలు వదిలి వెళ్ళాలి అనిపించదనమాట. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టాను. సో మనం కొంచెం కరెక్ట్‌గా టైంకి వెళ్ళాలి అండ్ మన దగ్గర డబ్బులు కూడా చేంజెస్ అది ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి అని అంటే అసలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనిపించింది. సో బీచ్‌కి అలాగే పూరికి కూడా మేము బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడైతే స్టేషన్‌కి వచ్చేసాము. అండ్ స్టేషన్ దగ్గర చూడండి ఎంత జనం ఉన్నారో. అండ్ ఒకవేళ మీరు కనుక పూరి అంటే వద్దాం అనుకుంటున్నారంటే చేతిలో ఖచ్చితంగా టైం ఉండాలండి. మేమైతే అనుకున్నాం పెళ్లి రోజు ఆ రోజు మార్నింగ్ దర్శనం చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా మేమైతే ముందు రోజు సాయంత్రం దర్శనం చేసేసుకున్నాం కాబట్టి సరిపోయిందండి. లేకపోయింటే అంటే నెక్స్ట్ డే చేసుకొని ఉంటే అసలు టైం సరిపోయేదే కాదు. అండ్ ఇక్కడ చూడండి జిడ్డు బారిపోయిన నా మొఖం అండ్ నేనును సో స్టేషన్కి వచ్చేసాం. బట్టలు మార్చేందుకు ప్లేస్ లేదు, టైం కూడా లేకుండాలన్నమాట. సో మా ట్రైన్ అనేది అక్కడే స్టార్ట్ అవుతున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ కొనడం ఇవన్నీ కూడా ఉండాలి కదా. స్టేషన్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. మా లెగ్ ట్రైన్లో పడిందో లేదో, మా లెగ్ ప్రభావం చూడండి, ఏసీ పని చేయడం లేదనమాట. సో లగేజ్ అంతా ఎక్కించేసి అలా వేడిలో మగ్గిపోయాం. అంటే స్టవ్ మీద పెట్టిన వంకాయలాగా మగ్గిపోయాం అనమాట. దాదాపుగా చిల్లిక వస్తుండగా అప్పుడు ఏసీ అయితే ఫుల్గా రన్ అయింది. ఇప్పటికీ చూడండి అసలు ఏసీ రన్ అవ్వలేదన్నమాట. నాన్ ఏసీ అంటే ఏసీ టికెట్ మీద నాన్ ఏసీ ప్రయాణం అని చెప్పొచ్చు. సో ఫుడ్ అయితే అప్పుడే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అండ్ ఈ లోపల అయితే మీరు మా జిడ్డు మహల్ చూస్తూ కాదు, ఇలా ఫోటోషూట్ కొంచెం చూసేసి ఎంజాయ్ చేసేయండి. చాలా టేక్స్ తర్వాత అయితే ఈ ఫోటోషూట్ కొంచెం కుదిరిందనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చిందా వీడియో? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.